అందరికీ నమస్తే. కాళేశ్వరం పైన కుట్రలు తెప్పలుగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వానాకాలం వచ్చింది. సగం నడి వానాకాలంలో ఉన్నాం మనం. ఆల్రెడీ 1.5 మంత్ అయిపోయింది. ఇంకొక 1.5 మంత్ మిగిలింది వానాకాలం. ఇప్పటికి వానలు లేవు, వరదలు లేవు, పంటలు ఎండిపోయినాయి. గోదావరి బెల్టులు అయితే మొత్తం రిజర్వాయర్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు కొట్టొచ్చు, మేడిగడ్డ నుంచి కాకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు కొట్టొచ్చు, కానీ ముట్టుకోవద్దు. ప్లస్ అవసరమైతే దాన్ని ఎట్లా కూలగొట్టాలి, కాళేశ్వరాన్ని ఎట్లా కూలగొట్టాలని బాగా పెద్ద ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. అప్పుడప్పుడు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళు వీళ్ళు. దాన్ని మేడిగడ్డను పునరుద్ధరించడం ఎట్లా అని అంతే, ఓన్లీ పేపర్లే. ఆడ తట్టెడు మట్టి ఎత్తేది లేదు, ఇటుక పిల్ల తీసి అక్కడ పెట్టేది లేదు. అసలు దాని మీద ఏం చేయాలని కనీసం ఆ స్పాట్కి పోయి చూసినోడు లేడు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చి కూడా 4 నెలలు అయిపోయింది. ఆల్రెడీ శ్రీకృష్ణ కమిషన్ విచారణ నడుస్తుంది. విచారణకు అక్కడ కన్స్ట్రక్షన్కు సంబంధం లేదు. ఎన్డీఎస్సీ చెప్తే కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఒక పెద్ద కుట్ర చేసింది కాళేశ్వరం పైన. అదేదో మీకు చెప్పే కన్నా ముందు 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్కు పేరున ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బటన్ ద్వారా. ఇక మీకు తెలుసు, డిసెంబర్ ఎప్పుడో అప్పుడు అక్టోబర్ 28, 2023 నాడు 2 పిల్లర్లు కుంగినాయి. అది ఎలక్షన్స్లో బాగా ఎఫెక్ట్ పడ్డది. బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోవడం ఒక ప్రధానమైన కారణం. దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని కాళేశ్వరం మొత్తం కుప్పకూలిపోయిందన్నారు, కూలిపోయిందన్నారు. జనాలకు కనీసం దాని గురించి ఆలోచించే టైం దొరకలేదు. నిజంగానే మొత్తం కాళేశ్వరం కూలిపోయింది, దీనిలో పెద్ద అవినీతి జరిగిందని జనమంతా కూడా రివోల్ట్ అయినరు, ఓట్లు వేసిండ్రు కాంగ్రెస్కి. వేసినాక గేమ్ స్టార్ట్ చేసిండ్రు. సంవత్సరం మీద 7 నెలలు 8 నెలలు అయింది ఈ గవర్నమెంట్ వచ్చి. కానీ ఇప్పటి వరకు కాళేశ్వరం విషయంలో వీళ్ళు ఆడుతున్న డ్రామాలు ఒక్కొక్కటి. ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేదని చెప్పడానికి ఈ మధ్య జరిగిన పరిణామాలు కొంచెం చెప్తాను నేను మీకు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చి 4 నెలలు అయింది. అయినప్పుడు ఎన్డీఎస్సీ వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఆ బ్లాక్లో ఉన్న 5 ఫియర్స్ తీసేసి కొత్త కన్స్ట్రక్షన్ చేయండి, ఇంకా మిగతా అంతా ఓకే అని చెప్పింది ఎన్డీఎస్సీ. సంవత్సరంన్నర వరకు ఏమో ఎన్డీఎస్సీ రిపోర్ట్ రాలే అన్నారు. అసలు ఎన్డీఎస్సీ 1.5 సంవత్సరం ఏం చేసిందో ఎవరికి తెలియదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. అది కుంగిపోయినప్పుడేమో ఒక రోజులనే వచ్చిండ్రు. కానీ తర్వాత వాళ్ళు ఏ పరీక్షలు చేయలేదు, ఏదో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కూడా మేము ఏ పరీక్షలు చేయలేదు, కానీ అన్నారం సుందీల విషయంలో ఏమి చేయలేము మేము, మీరు ఆ బ్లాక్లో ఆ కుంగిపోయిన ఫియర్స్ మళ్ళీ కొత్తగా కట్టండి అన్నారు. ఎండాకాలం పోయిన ఎండాకాలం అయిపోయింది, ఈ ఎండాకాలం అయిపోయింది, ఈ వానాకాలం నడిమి తెలకు వచ్చినాం. ఇప్పటి వరకు దాన్ని ఏం చేయాలో ప్రభుత్వం దగ్గర ప్లాన్ లేదు. ప్రభుత్వం దగ్గర జీరో ప్లాన్. కేవలం కాళేశ్వరం గులగొట్టడానికే ప్లాన్ ఉంది తప్ప కాళేశ్వరం కాపాడడానికి ఈ గవర్నమెంట్ దగ్గర ప్లాన్ లేదు. నీళ్లు లేకున్నావాయే, రైతులకు నీళ్ళు ఇవ్వకున్నావాయే, కానీ కాళేశ్వరం మాత్రం బాగా కావద్దు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా గోదావరి బేస్డ్ ప్రాజెక్టులు. ఇప్పుడు గోదావరిలో నీళ్లు లేవు, ప్రాణహిత నీళ్ళు వస్తున్నాయి. ప్రాణహిత నీళ్లు దాదాపు 1,20,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి, మేడిగడ్డ నుంచే పోతున్నాయి. చూపిస్తాం మేడిగడ్డ దగ్గర ఎట్లుందో కూడా చూపిస్తాం. ప్రస్తుతం ఇట్లుంది, ఇది మేడిగడ్డ దగ్గర గేట్లన్నీ ఓపెన్ ఉన్నాయి, మొత్తం నీళ్ళని పోతున్నాయి. గవర్నమెంట్ అఫీషియల్ లెక్కనే దాదాపు 1,20,000 క్యూసెక్ల నీళ్లు. 1,20,000 క్యూసెక్ల నీళ్ళు అంటే మనం నీళ్ళు మంచిగా కొట్టుకోవచ్చు. ఎక్కడి నుంచి కొట్టుకోవచ్చు? కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కొట్టుకోవచ్చు. సరే మేడిగడ్డ వాడకండి, మీరు మేడిగడ్డ ఇంకా ఏం రిపేర్ చేయలేదు, మీ కుట్రలకు మేడిగడ్డ బలి కావాలని చూస్తున్నారు. ఇక్కడ ఇది బ్రిడ్జ్ ఉంది కదా, మేడిగడ్డ బ్రిడ్జ్, ఇక్కడ వెహికల్స్ కనిపిస్తుంది చూడండి, అక్కడక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి. మొత్తం అక్కడ సెక్యూరిటీ కూడా ఎత్తేసి అవతల పక్క మేడిగడ్డ బ్యారేజ్ మీద మొత్తం వెహికల్స్ అవతలకి తిరుగుతున్నాయి. అంటే దాన్ని ఎట్లనే గులగొట్టాలి. అరే ఎంత వానబడ్డా కూల్తలేదు, ఎంత వడదొచ్చినా కూల్తలేదు, ఇంకా లాస్ట్కి ఇట్లనే గులగొట్టాలని డిసైడ్ అయిందేమో ప్రభుత్వం. అది రిపేర్ చేసిన తర్వాత వదలాలి బండ్లు. మీరు రిపేర్ చేయకుండానే ఆ బ్రిడ్జి అట్లా ఉండగానే రిపేర్ కూడా మీరు స్టార్ట్ చేయకముందే ఎందుకు వదిలేసిండ్రు? ఎందుకు బండ్లు అటు ఇటు తిరుగుతున్నాయి? కార్లు, బండ్లు, లారీలు పెద్ద మొత్తం తిరుగుతున్నాయి దానిపై నుంచి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఎప్పుడు, ఆ సెక్యూరిటీ గార్డ్ తీసేసిండ్రు. ఇప్పుడు అందుకే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి, కార్లు ఉన్నాయి, ఇక్కడ పెద్ద వెహికల్ పోతుంది. అంటే ఎట్లా వాళ్ళగా మనం దాన్ని ఎట్లా చేయము, అది ఎట్లనే చేసి కూలగొట్టాలని డిసైడ్ అయిపోయిందా? ఓ ఇల్లు చిన్న పర్రె వచ్చిందనుకో, పట్టించుకోకపోతే ఆ పర్రె పెద్దగా అవుతుంది. ఇంకో 3 ఏళ్ళ తర్వాత అది మొత్తం కూలిపోతుంది. ఈ ప్రభుత్వం అదే కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. అది కేసీఆర్ గవర్నమెంట్లో కట్టి ఉండొచ్చు, కానీ జనం డబ్బులతో కట్టిన ప్రాజెక్టు, జనానికి అవసరమైన ప్రాజెక్టు. నీళ్లు మీకు వేరే సోర్సే లేదు. మీరు దేనికే ఫోన్లే వీళ్ళకి వేరే సోర్స్ ఉంది, నీళ్ళు వస్తున్నాయంటే సరే వదిలేద్దాం, అట్లా సోర్సే లేదు. ఇంకో నీళ్ళు ఎట్లా పోతున్నాయి? 1,20,000 క్యూసెక్లు నీళ్ళు పోతే
85కు 85 గేట్లు మొత్తం తెరిచి పోతున్నాయి కిందికి. సరే వీళ్ళు రిపేర్ చేయలే కూడా అట్లా అవుతుంది. మేడిగడ్డ పక్కన పెడితే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎంబడే అన్నారం ఎంబడే సుందిల్ల కొట్టి అక్కడి నుంచి ఎల్లంపల్లి కొట్టి నీళ్లు కొట్టవచ్చు. మీరు అన్నారం సుందిల్ల నీళ్లు స్టోరేజ్ చేయకండి. నీళ్లు స్టోరేజ్ చేయకుండా వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయొచ్చు. పంప్ హౌస్ మంచిగానే ఉంది. పంప్ హౌస్కి వెళ్ళి స్టార్ట్ చేసి అన్నారంలో కొట్టేసి ఎంబడే దానిలో ఎన్ని మోటార్లు ఆన్ చేస్తే అన్ని మోటార్లు యువతల సేమ్ యువతల ఎన్ని మోటార్లు ఆన్ ఉంటే అన్ని మోటార్లు యువతలు కొడితే డైరెక్ట్ వచ్చి ఎల్లంపల్లిలో పడతాయి. ఎల్లంపల్లికి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా మొత్తం కింది దాకా నీళ్ళు వస్తాయి. మనకు మల్లన్న సాగరు కొండపోచమ్మ దాకా నీళ్ళు వస్తాయి, వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు గోదావరి బేస్ రిజర్వాయర్స్ మొత్తం కూడా వెలవెలబోతున్నాయి, నీళ్లు లేవు. మనం నడి వానాకాలంలో ఉన్నాము, నీళ్లు లేవు. ఎందుకు లేవంటే వీళ్ళ చేతగంతనం. ఇప్పుడు సింగూరు తీసుకో, సింగూరులో 1717 ఒకసారి జూమ్ చేయవా, సింగూరులో ప్రస్తుతం 1710 అడుగులు నీళ్లు ఉన్నాయంట. అంటే పూర్తి స్థాయి నిల్వలు 29 టీఎంసీలు ఉంటే 19 టీఎంసీలే ఉన్నాయి, 10 టీఎంసీలు తక్కువ ఉన్నాయి. ఇంకా కింద ఇంకా దారుణంగా, చాలా దారుణంగా ఉన్నాయి. కిందికి పోతే మీకు నిజాం సాగర్లో 7.80 పూర్తి స్థాయి నిల్వ. తర్వాత ప్రస్తుతం 4.92. ఇవన్నీ ఎఫ్టీఎల్, డెడ్ స్టోరేజ్ ఇవన్నీ ఉంటాయి, ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అవన్నీ ఉంటాయి. దాని కింద ఉన్నాయి. ఇంకా శ్రీరామ్ సాగర్ చూడండి, మొత్తం పూర్తి స్థాయి నిల్వ 80 టీఎంసీలు అంట. ప్రస్తుతం 16 టీఎంసీలు ఉన్నాయంట. 80 టీఎంసీలు ఎక్కడ, 16 టీఎంసీలు ఎక్కడ? అది డెడ్ స్టోరేజ్ కన్నా కిందికి పోయింది. ఇంకా డెడ్ స్టోరేజ్ కూడా దాటి కిందికి పోయింది, నీళ్ళు లేవు. మరి ఇంకా వానకాలం ఏమైతుందో తెలుస్తలేదు. గోదావరిలో ఇప్పుడే నీళ్ళు లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ వచ్చే కాలం ఏం చేస్తారు? తర్వాత లోయర్ మానేరు, మిడ్ మానేరులో 27 టీఎంసీలకు ప్రస్తుతం 16 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయంట, డెడ్ స్టోరేజ్ కన్నా కింద ఉన్నాయి. తర్వాత లోయర్ మానేరు 24 టీఎంసీలకు 6 టీఎంసీలే ఉన్నాయి. ఇంకా డెడ్ కన్నా డెడ్ స్టోరేజ్ మిడ్ మానేరు. ఇప్పుడు మిడ్ మానేరుకు 50 టీఎంసీలు నీళ్ళు కావాలి, ఎడికెళ్ళి తీసుకొస్తారు మీరు? తర్వాత అప్పర్ మానేరుకు దాదాపు ఒక 20-25 టీఎంసీలు నీళ్ళు కావాలి. ఇప్పుడు ఎల్లంపల్లికి 20 టీఎంసీలు నీళ్ళు కావాలి. ఎల్లంపల్లిలో 13 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, 13 టీఎంసీలు ఎప్పుడు ఉండాలి, ఇప్పుడు 8 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయంట. మొత్తం కెపాసిటీ 20 టీఎంసీలు, 13 టీఎంసీలు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు 8 టీఎంసీలే వాడాలి. కానీ వాడి 8 టీఎంసీలకు వచ్చిందంటే అవి కూడా మొత్తం డెడ్ స్టోరేజ్కి వచ్చినాయి. ఇంత డెడ్ స్టోరేజ్ నాకు తెలిసి ఈ టైంలో కరెక్ట్గా జూలై మిడిల్లో మనం ఉన్నాం, జూలై 10వ తారీఖు వచ్చినాం. ఈ టైంలో ఇంత డెడ్ స్టోరేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేదంట, మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి. మధ్యలో ఇప్పుడు లేవంట. అంటే నీళ్ళు లేవు, నీళ్ళు తెచ్చుకోలేదు. మధ్యలో తెలంగాణ వచ్చాక కొన్ని సంవత్సరాలు 14-15 సంవత్సరాలు ఉన్నట్టున్నాయి. కానీ ఈ కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత, మేడిగడ్డ అందుబాటులోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇంత డెడ్ స్టోరేజ్ అయితే లేవు. లక్ష్మి మేడిగడ్డల మొత్తం పూర్తి స్థాయి 16 టీఎంసీలు, ప్రస్తుతం 0.000 4 జీరోలు ఉన్నాయంట. అంటే సుక్క నీళ్ళు లేవు. మేడిగడ్డల లక్ష్మీ బ్యారేజ్లో ఇంకా మన జీరోనే కదా, ఇప్పుడు మొత్తం నీళ్ళు కిందకు వదిలినప్పుడు ఏముంటాయి, అక్కడ నేను నిల్వ చేస్తలేరు. కానీ ఒక ప్లాన్ ఉన్నా కూడా ఇంజనీర్స్ చెప్పిర్రంట, ఇంజనీర్స్ ఈ గోదావరి మొత్తం రిజర్వాయర్స్ మొత్తం ఎండిపోతున్నాయి, వానలు ఎప్పుడు పడతావో తెలుస్తలేదు, వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు కృష్ణాలో పోతున్నాయి, అది తెలుసు మనకు. కృష్ణా నీళ్ళు పోతా ఉన్నాయి. హరీష్ రావు మీరు కలకుర్తి నీళ్ళు వదలరా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు తెలిసి ఎప్పుడు వదులుతారో అన్నాడు. మరుసటి రోజే వదిలేరు. అంటే వాళ్ళు చెప్తే తప్ప వదిలే పరిస్థితులు లేరా? వీళ్ళకి అర్థం కాదా? వీళ్ళకి తెలియదా అసలు ఏమవుతుందో? కనీసం ఇంజనీర్లు ఇచ్చే సలహాలను పాటించవచ్చు కదా. ఆ ఉమ్మడి రాష్ట్రంలో సీఎస్గా పనిచేసి తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్ దాస్ను సలహాదారుగా పెట్టుకొని ఆడ సాగర్ నుంచి చంద్రబాబు నాయుడు తీసుకుపోతుంది నీళ్ళు. ఆల్రెడీ ఏరియల్ సర్వే చేసిండు చంద్రబాబు, మనోళ్ళు చేసిండ్రు ఏరియల్ సర్వే. ఇప్పుడు కృష్ణా నీళ్ళు మొత్తం వచ్చినాయి కదా, అందరూ అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేసి సాగర్ నుంచి నీళ్ళు వదులుకున్నాడు. మనోళ్ళు పోయినరా కనీసం చూసడానికి? ఆడికి ఎవ్వరు పోలే. ఆడికి మన ముఖ్యమంత్రి పోలే, మన ఇరిగేషన్ శాఖ మంత్రి పోలే, ఎవరు పోలే. ఆడ చూసిన వాళ్ళే లేడంటే మనకు సంబంధం లేదా? కృష్ణా నీళ్ళు ఆ నీళ్ళు అట్లా పడిపోతున్నాయి. కలకుర్తి నీళ్ళు నేను వదిలేసిండు జూపల్లి కృష్ణారావు. తర్వాత ఇక్కడ చూస్తే ఈ రిజర్వాయర్స్ మొత్తం అన్ని డెడ్ స్టోరేజ్ కానీ కిందికి వచ్చినాయి. ఇప్పుడు మీ పనితనం తెలుస్తుంది. మీ పనితనం ఏంటంటే వానలు లేనప్పుడు, వాన రానప్పుడు. ఇప్పుడు వానకాలం వచ్చి మనం నడిలో ఉన్నాం కదా, చాలా ఏరియాలో నీళ్లు లేక మొత్తం పత్తి విత్తనాలు ఎండిపోయినాయి. తర్వాత దానిలో వరి చాలా ఏరియాలో ఓన్లీ బోర్లు ఉన్న కాడ, తర్వాత మోటార్లు ఉన్న కాడ, బాయిలు ఉన్న కాడ వరి వేసుకున్నారు. అది కూడా 4 ఎకరాలు వరేసే కాడ 2 ఎకరాలు వేసుకున్నారు. నేను సూర్యాపేట నుంచి నాకు ఎవరు ఫోన్ చేసినారు, ఈ వానకాలంలో 3 బోర్లు వేసినట్టు వరుసగా 3 బోర్లు ఎండిపోయినాయి. కనీసం నీళ్లు తుంగుతుర్తి దాకా పోయేది, తుంగుతుర్తి ఏరియా దాకా పోయేది అంతకుముందు మేడిగడ్డ నీళ్లు. ఆ నీళ్లు మొత్తం బంద్ అయిపోయినాయి.
సమ్మర్లోనే సగం సగం ఇచ్చిండ్రు, ఇప్పుడు మొత్తానికి ఎండిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రిజర్వాయర్లు మొత్తం నిండాలంటే ఏం చేయాలి మీరు? ఉత్తగా ఇక్కడ కూర్చొని ఉత్తమ్ కుమార్ గారు ఉత్త లేఖలు, ముఖ్యమంత్రి గారు ఉత్త పర్యటనలు చేస్తే అవుతుందా? కాని పని కదా. అవతల చంద్రబాబు నాయుడు వేసుకపోతుండు, ఇంకా అవతల వేరే వేరే ప్రాజెక్టులు కట్టిన తర్వాత అప్పుడు కూడా వేసుకపోతాడు. ఇదే బనకచర్ల వల్ల ఏం నష్టం అంటే ఇదే మన చాతకంతనం, అవతలలు దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకుంటారు. ఇప్పుడు కాలుష్యం విషయంలో ఒకవైపు దాన్ని కట్టొద్దు, దాన్ని కూలిపోవాలి అని కోరుకున్న కుట్ర ఒకటి బయట కనిపిస్తుంది. రెండోది, కాళేశ్వరంలో నీళ్లు వాడుకునే అవకాశం ఉన్నా, నేను చెప్పినా కదా, ఇంజనీర్స్ చెప్పిర్రట, ఈ మనం కన్నెపల్లికి నీళ్ళు కొడదాం, అన్నారం సుందిలో కొడదాం, ఇప్పుడు దానిలో నిల్వ ఉండాలంటే ప్రాబ్లం అవుతుందేమో మనకు తెలియదు. దాన్ని ఇప్పటిదాకా ఇంకా పరీక్షలు చేయలేదు. ఎన్డీఏసీ వాళ్ళే మేము పరీక్షలు చేయలేదు అన్నారు. వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు. కనీసం నీళ్ళు ఎంబడే పోసి అక్కడి నుంచి ఎంబడే ఎత్తి మళ్ళీ దీనిలో పోసి అక్కడి నుంచి ఎంబడే ఎత్తి ఎల్లంపల్లిలో పోసుకుంటే ఎల్లంపల్లి 25 టీఎంసీలు, మిడ్మానేరుకు 50 టీఎంసీలు, అప్పర్ మానేరుకు 25 టీఎంసీలు, అట్లా మల్లన్న సాగర్కు ఒక 5 టీఎంసీలు, ఇంకా ముందల కొండపోచమ్మకు ఒక 2 టీఎంసీలు, ఇట్లా నీళ్లు నింపుకుంటే రే వాన పడ్డా పడకపోయినా మనకు నీళ్ళు ఉంటాయి కదా. వద్దంట నీళ్ళు. కాళేశ్వరం పేరు చెప్పుకొని నీళ్ళు లేకున్నా సరే మాకు నీళ్ళు ఏమొద్దు, అక్కడ కిందికి పోవాలి, వాళ్ళు పోలవరం కాడ డైవర్షన్ చేసుకొని నీళ్ళు తీసుకోవాలి తప్ప మనకు మాత్రం నీళ్ళు వద్దు. కాళేశ్వరం విషయంలో వీళ్ళు కేసీఆర్ మీద కక్షతోనే బహుశా ఉండొచ్చు. కేసీఆర్ మీద కక్ష ఉంటే మీరు ఏమైనా చేసుకోండి, కానీ కేసీఆర్ మీద కక్షతోన కాళేశ్వరాన్ని కూలగొట్టాలని ప్లాన్ చేసి కాళేశ్వరం కాడ నీళ్ళు ఎత్తొద్దని ప్లాన్ చేసి ఇప్పుడు కనుక కన్నెపల్లికి వెళ్ళి నీళ్ళు ఎత్తిరనుకో, చూసినావా మొత్తం మళ్ళీ మేడిగడ్డ నీళ్ళే అంటారు కదా. మళ్ళీ కాళేశ్వరం యూసేజ్ జనాలకు అర్థమవుతుంది, రైతులకు అర్థమవుతుంది, వీళ్ళని తప్పు పడతారు. కాబట్టి ఆ తప్పు పడొద్దంటే ఈ పెద్ద తప్పు చేయాలి. ఒక చిన్న తప్పును సరిదిద్దుకోనికి పెద్ద పెద్ద తప్పులు చేస్తుంది ప్రభుత్వం. అట్లా కాళేశ్వరం మీద కుట్రలు చేసి దాన్ని లేకుండా చేద్దాం, మాయం చేద్దామనే ప్రయత్నాలు నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో దేవుడే కాపాడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.